హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డోన్ ఎపిసోడ్ 55. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రణధీర్ పరిస్థితిని చూసి భయాందోళనలతో ఆరుహి గుండె వణికిపోయింది. దుఃఖం పొంగుకొచ్చింది. చెమటలు పట్టిన అతని మొహాన్ని బాటిల్లోని వాటర్తో తుడుస్తూ పిచ్చిదానిలా ఏడుస్తూ ఉంది. రాజేష్ ఇన్హేలర్ తీసుకొచ్చి ఆరుహి చేతికి అందించాడు. దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక రణధీర్ మొహంలోకి చూసింది ఆరుహి. ఇన్హేలర్ని ఊపి తన నోటిలో పెట్టమని రణధీర్ సంజ్ఞ చేయడంతో ఆరుహి త్వరగా ఇన్హేలర్ను షేక్ చేసి అతని నోటిలో పెట్టింది. దాన్ని పీల్చుకుంటున్న రణధీర్కి శ్వాస మెల్లిగా తగ్గడం స్టార్ట్ అయింది. ఆరుహి కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తూనే ఉన్నాయి. అతని చెంపపై చేయి వేసి, ఇప్పుడు ఓకేనా, నువ్వు బానే ఉన్నావా అని అడిగింది గాబరాగా. రణధీర్ చిన్నగా తలూపాడు. అతని శ్వాస ఇంకా నార్మల్ అవ్వలేదు, కానీ దాదాపుగా కంట్రోల్లోకి వచ్చింది. రాజేష్, సార్ని బెడ్ మీద పడుకోబెడదాం, హెల్ప్ చేయి. అలాగే మేడం. రాజేష్ హెల్ప్తో రణధీర్ని బెడ్పై పడుకోబెట్టిన ఆరుహి రాజేష్ వైపు తిరిగి, పొగ పక్కన బిల్డింగ్ నుండి వస్తున్నట్టుంది, వెంటనే ఆపేయమని చెప్పు, త్వరగా వెళ్ళు అని చెప్పింది. అలాగే మేడం అని ఫాస్ట్గా అక్కడి నుండి పరిగెత్తాడు రాజేష్. ఆరుహి టవల్ తీసుకుని రణధీర్ మొహంపై పట్టిన చెమటను తుడుస్తూ అతని వైపు కోపంగా చూసింది. నీకు ఇంత ప్రాబ్లం అవుతుందని తెలిసినప్పుడు నీ ఇన్హేలర్ని నీ దగ్గర ఎందుకు ఉంచుకోలేదు? ఎందుకింత కేర్లెస్గా ఉన్నావు? ఇప్పుడు నీకేమైనా జరిగితే అని అంది. అప్పుడు నీ లైఫ్లోని బిగ్గెస్ట్ ప్రాబ్లం పోయుండేది అని అన్నాడు రణధీర్. ఆ మాటలకి ఆరుహి ప్రాణం చివుక్కుమనగా అతని నోటిని చేత్తో మూసి, ఎందుకలా మాట్లాడుతున్నావు అని కసిరింది. రణధీర్ తన నోటి నుండి చేయి తీసి, నేనేదైనా తప్పుగా అన్నానా అని అన్నాడు, ఆమె కళ్ళలోని భావాలను లోతుగా గమనిస్తూ. అతన్ని చూస్తున్న ఆరుహి కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలుతుంటే మొహం పక్కకు తిప్పేసుకుని టేబుల్పై ఉన్న అతని ఫోన్ తీసుకుంది. లాక్ ఓపెన్ చేయి అని అతని ముందు ఫోన్ పెట్టింది. ఎందుకు? ఓపెన్ చేయి అని బలవంతంగా అతని చేయి పట్టుకుని ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ చేసింది. రణధీర్ ఆమె మొహంలోకి తీక్షణమైన చూపులతో వండరింగ్గా చూస్తున్నాడు. ఫోన్లో రియాన్ నెంబర్ వెతికి అతనికి ఫోన్ చేసింది. గార్డెన్లో కూర్చున్న రియాన్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అన్నయ్య. హలో సార్, నేను ఆరుహి. మీరు అర్జెంటుగా ఆర్సీ విళ్ళకి మీ అన్నయ్యకి ఆస్తమా వచ్చింది. ఆరుహి మాట్లాడుతుంటే రణధీర్ ఆశ్చర్యంతో కళ్ళని విప్పార్చి చూస్తున్నాడు. వాట్? ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇన్హేలర్తో బ్రీత్ స్టేబుల్ అయ్యేలా చెయ్యి, నేను స్టార్ట్ అవుతున్నాను అని ఫోన్ కట్ చేసి కారు దగ్గరికి పరిగెత్తాడు రియాన్. ఆరుహి ఫోన్ పెట్టేగాని, రియాన్కి ఎందుకు కాల్ అని రణధీర్ మాట్లాడుతుంటే, నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అని కోపంగా చెప్పి అతనికి బ్లాంకెట్ కప్పుతూ ఉంది. రణధీర్ ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూస్తూ, ఆర్ యు ఇన్ లవ్ విత్ మీ అని అడిగాడు. ఆ మాటలకి బ్లాంకెట్ పట్టుకున్న ఆమె చేతులు స్తంభించిపోయాయి. రణధీర్ అలా డైరెక్ట్గా అడిగేసరికి ఒక్క క్షణం బ్లాంక్ అయిపోయిన ఆరుహి మెల్లిగా తలెత్తి అతని మొహంలోకి చూసింది. ఆమె సమాధానం కోసం 1000 కళ్ళతో ఆతృతగా చూస్తున్నాడు రణధీర్. ఆరుహి తడబడి చూపు తిప్పేసుకుని ఏ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకున్నాడు రణధీర్. అలాగే బిగుసుకుపోయింది ఆరుహి. ఏదో వింత అలజడి ఆమె మదిని కమ్మేసింది. రణధీర్, వదులు నన్ను. ఆరుహి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించగా రణధీర్ ఒక్కసారిగా ఆమెను తన మీదకి లాక్కున్నాడు. అతని మీద పడిపోయింది ఆరుహి. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ ఉన్నారు. నేను వెళ్ళాలి, జ్యూస్ తీసుకొస్తాను. ఆరుహి లేవడానికి ప్రయత్నిస్తూ అంది. రణధీర్ ఆమెను గట్టిగా పట్టుకుని, ముందు నాకు సమాధానం చెప్పు, అప్పుడు నిన్ను వెళ్ళనిస్తాను అని అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. అతను అడిగిన దానికి నో అని చెప్పలేకపోయింది ఆరుహి. అలా అని ఎస్ అని కూడా చెప్పలేకపోయింది. సమాధానం చెప్పలేనంతగా సిగ్గు ఆవహించేసింది ఆమెను. అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ అతని కళ్ళలోకి సూటిగా చూడలేక మొహం పక్కకి తిప్పేసుకుంది. ఆమె మొహంలో చిరు సిగ్గు, పెదవులపై చిరునవ్వు, ఆమె గుండెల్లో వింత అలజడి కలవరం. ఆమె ముఖ కవలికలను స్పష్టంగా చదవగలిగిన రణధీర్కి ఆమె సమాధానం దాదాపుగా అర్థమవుతుంటే అతని మనసు అమితమైన సంతోషంతో వింతగా పులకించిపోతుంది. తన్ని పట్టుకుని లేచి కూర్చొని ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తున్నాడు. ఆశ్చర్యం, ఆనందం నిండిన కళ్ళతో నమ్మలేనట్లుగా అతని వైపు చూసిన ఆరుహి,
తనని చూస్తున్న అతని నీలికళ్ళు కలవరపెడుతుంటే కంగారుగా చూపు తిప్పేసుకుంది. రణధీర్ పెదవులపై చిరునవ్వు విరబూసింది. నువ్వు ఆన్సర్ చెప్పకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నాడు రణధీర్ ఆమెని ఆర్తిగా చూస్తూ. ఆరుహి అడ్డంగా తల ఊపి, నేను నిన్ను ప్రేమించను, నీలాంటి డెవిల్ని నేను ప్రేమించలేను అని అంది. అబద్ధం అని అన్నాడు ఆమెను మరింత దగ్గరికి లాక్కుంటూ. ఆరుహి అతని కళ్ళలోకి చూసి, నువ్వేం వినాలనుకుంటున్నావు అని అంది. ఏది నిజమో అదే వినాలనుకుంటున్నాను కనుబొమ్మలు పైకెత్తి అన్నాడు. ఆరుహి కళ్ళు చెమ్మగిల్లాయి. మిక్స్డ్ ఎమోషన్స్తో ఆమె గుండె కొట్టు మిట్టాడుతుండగా, ఎస్, ఐ లవ్ యూ వెరీ మచ్. నువ్వు నన్ను ఎంతో టార్చర్ చేసావు, హర్ట్ చేసావు. అయినా నేను నీ వైపు అట్రాక్ట్ అయ్యాను. నీకు ఫిజికల్గానే కాదు, ఎమోషనల్గా అటాచ్ అయ్యాను. నీకు ఆస్తమా వచ్చినప్పుడు నా లైఫ్ అంతా కుప్పకూలిపోతున్నట్టు, చేజారిపోతున్నట్టు అనిపించింది. నీకేమైనా అవుతుందేమో అని భయంతో నా గుండె ఆగిపోయినట్టుగా అయింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రణధీర్, మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను. చాలా, ఇంకేమైనా వినాలనుకుంటున్నావా? కన్నీళ్లు నిండిన కళ్ళెత్తు ఉద్వేగంగా అంది. ఊహించని ఆ ప్రపోజల్ రణధీర్కి స్వీట్ షాక్ ఇచ్చింది. ఆమె మాటలు గాయపడిన అతని మనసుపై పన్నీటి జల్లులు కురిపిస్తున్నట్టుగా ఉండగా ఎనలేని భావోద్వేగంతో నిండిపోయింది అతని మనసు. ఆరుహి తనని అంతగా ప్రేమిస్తుంది అంటే నమ్మలేకపోతున్నాడు. మనసుకి మాటల్లో వర్ణించలేనంత సంతోషంగా అనిపించిన అది బయటికి మాత్రం ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. మొహంలో ఏ భావం లేకుండా చూస్తూ ఆమె చేతిని వదిలేశాడు. ఆరుహి భారంగా ఊపిరి తీసుకుంటూ కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ నిండుగా ఉన్న కన్నీళ్లు చెంపల మీదుగా జారాయి. మౌనంగా లేచి రూమ్ నుండి వెళ్ళిపోయింది. ఆరుహి రూమ్ నుండి బయటికి వెళ్తుండగా రియాన్ ఎదురయ్యాడు. ఆమెతో మాట్లాడాలని ట్రై చేసేలోపే వెళ్ళిపోయింది ఆరుహి. కనుబొమ్మలు ముడివేసి చూసిన రియాన్ అన్నయ్య గురించి టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్ళేసరికి రణధీర్ హాయిగా కూర్చుని ఉన్నాడు. అన్నయ్య ఎమోషనల్గా అంటూ రణధీర్ని హక్ చేసుకున్నాడు. రణధీర్ అతని వీపు మీద తట్టి, మై డియర్ బ్రదర్, ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ అని అన్నాడు. రియాన్ అతని వదిలి కోపంగా చూశాడు. నీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? నీ ఇన్హేలర్ని ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉంచుకోమని చెప్పాను, కానీ నువ్వు పట్టించుకో. ఎందుకు ఇలా కేర్లెస్గా ఉంటున్నావు అన్నయ్య? కన్నీళ్లతో అడుగుతుంటే, ఇన్హేలర్ కారులోనే ఉంది, ఆరుహి తెప్పించింది. కారులోని కాదు, నీతో కూడా ఎప్పటికి ఉంచుకోమని చెప్పాను కదా. అది సరే, ఆరుహి ఇక్కడేం చేస్తుంది? నీ దగ్గర ఎందుకుంది అని అడిగాడు అనుమానంగా చూస్తూ. రణధీర్ అతని వైపు తేరిపారా చూసి, విల్ యూ షటప్ నో, సారీ చెప్పాను కదా అని అంటుంటే, సారీనా? నువ్వెప్పుడు చెప్పావు అని అన్నాడు రియాన్ కళ్ళు చిన్నవి చేసి. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, సారీ. రియాన్ తల ఊపి, నాకు కావాల్సింది సారీ కాదు, నీ పెళ్ళి. నువ్వు మ్యారేజ్ చేసుకోవాలన్నయ్యా అని అన్నాడు. మధ్యలో ఈ మ్యారేజ్ ఎక్కడి నుండి వచ్చింది అని అన్నాడు రణధీర్ కనుబొమ్మలు పైకెత్తి. యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీకు మ్యారేజ్ అయితే వదిన ఎప్పటికీ నీ పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి అని ఆగకుండా గడగడ చెప్పేశాడు రియాన్. రణధీర్ అతని తల మీద ఒక్కటిచ్చి, నాకు పెళ్ళొద్దు అని అన్నాడు. అసహనంగా చూసిన రియాన్కి సడన్గా ఏదో గుర్తొచ్చింది. అవును, ఆరోగ్యకి ఏమైంది? ఇందాక ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది. నేను మాట్లాడడానికి కూడా ట్రై చేశాను, కానీ తను నా వైపు అట్లీస్ట్ చూడలేదు అని రియాన్ అంటుంటే, ఏం జరగలేదు, తన గురించి వరి అవ్వకు అని బదిలిచ్చాడు రణధీర్. నువ్వు ఆ అమ్మాయిని తిట్టుంటావు, ఊరారోహి. రియాన్ మాట్లాడుతుండగానే రణధీర్ లేచి నిలబడ్డానికి ప్రయత్నించాడు. రియాన్ అతని ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు? సైలెంట్గా కూర్చో. ఆస్తమా అటాక్ తర్వాత నువ్వెంత వీక్ అవుతావో నీకు తెలుసు కదా అంటూ అతన్ని తిరిగి కూర్చోబెట్టాడు. రియాన్ వాగుడికి తల పట్టుకున్నాడు రణధీర్. రియాన్ చిన్నగా నవ్వుకొని, నువ్వు నా క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చెప్పలేదు అని గుర్తు చేశాడు. ఆరుహి నాకు మెల్లిగా అన్న రణధీర్ మాటలకు రియాన్ ఉత్సాహంగా కళ్ళు విప్పార్చి ముందుకు వంగి అతని వైపు చూస్తున్నాడు. రణధీర్ తల ఊపుతూ, ఏం చేస్తున్నావు అని అన్నాడు. నువ్వు చెప్పన్నయ్యా, ఆరుహి నీకు అని అంటూ అతని సమాధానం కోసం ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాడు రియాన్. ఆరుహి నాకు తన లవ్ ఎక్స్ప్రెస్ చేసింది. రణధీర్ మాటలు విన్న రియాన్ కళ్ళు పెద్దవయ్యాయి ఆశ్చర్య ఆనందాలతో. ఏంటి నువ్వు చెప్పేది నిజమా అన్నయ్య? నమ్మలేనట్లుగా అడిగాడు. రణధీర్ చెప్పేలోపు ఆరుహి రూమ్లోకి తిరిగి వచ్చింది.
కాఫీ సూప్ తీసుకుని తను రాగానే ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. రియాన్ అయితే సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో ఆరుహి వైపు చూస్తున్నాడు. కాఫీ తీసుకోండి అని రియాన్కి కాఫీ అందించి రణధీర్కి సూప్ బౌల్ అందిస్తూ, సూప్ మీకు ఇప్పుడు ఎనర్జీ అవసరం అంది ఆరుహి. నాలో ఇంకా చాలా ఎనర్జీ మిగిలింది, చూపించనా అని అన్నాడు రణధీర్ సూప్ అందుకుంటూ. అన్నయ్య మాటలు అర్థమై కాఫీ తాగుతున్న రియాన్కి పొలమారి కాఫీ నోటి నుండి బయటకొస్తే రియాన్ ముందు రణధీర్ అలా మాట్లాడేసరికి ఒకంత ఎంబారసింగ్గా ఫీల్ అయిన ఆరుహి వెంటనే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఆరుహి ఇక్కడి నుండి ఎందుకు పారిపోయింది అని అన్నాడు రణధీర్ అమాయకంగా నటిస్తూ. రియాన్ నవ్వు ఆపుకోలేకపోయాడు. నువ్వు తనతో అలాంటి మాటలంటే, అది కూడా నా ముందే అంటే పాపం మా అమ్మాయి సిగ్గుపడి పారిపోతుంది కదా అని అన్నాడు. రణధీర్ నవ్వనట్టుగా చిన్నగా నవ్వి తన సూప్ తాగడంలో నిమగ్నమయ్యాడు. మీ ఇద్దరిని చూస్తుంటే కథ చాలా దూరం వెళ్ళినట్టు అనిపిస్తుంది. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. తన ఇంట్లో చాలా క్యాజువల్గా తిరుగుతుంది. అసలు మీరిద్దరూ ఎక్కడెందుకున్నారు? ఉంటే హోటల్లో ఉండాలి. ఏం జరుగుతుంది మీ మధ్య? ఎగ్జైటింగ్గా అడిగాడు రియాన్ నాటీ స్మైల్తో. ఏం లేదు. అబద్ధం. డోంట్ ఫూల్ మీ అన్నయ్య. తను ఇక్కడేం చేస్తుంది? తను ఇక్కడే ఉంటుంది. వాట్? షాక్ కొట్టినట్టుగా అరిచాడు రియాన్. ఇక్కడే ఉంటుందా? ఎందుకు? ఎప్పటి నుంచి? రణధీర్ అసహనంగా చూశాడు. అంటే ఈ మధ్య నువ్వు ఇంటికి సరిగ్గా రాకపోవడానికి కారణం ఇక్కడికి రావడమేనా? మీరిద్దరూ కలిసి ఉంటున్నారా? అవక్కైపోయి చూస్తూ అడిగాడు రియాన్. రణధీర్ ఏం మాట్లాడకుండా సూప్ తాగుతున్నాడు. అతని మౌనంలోని సమాధానం దాదాపుగా అర్థమైంది రియాన్కి. అన్నయ్య వైపు నవ్వుతూ చూశాడు. మై గాడ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎలా ఒప్పించావు తనని? భయపెట్టావా? బెదిరించావా? లేదా ప్రేమగా ఒప్పించావా? రణధీర్ ఏం మాట్లాడలేదు. పర్సనలా? సరేలే, కనిపించవు కానీ నువ్వు మామూలుడివి కాదన్నయ్య. ఐ హేట్ యు అన్న అమ్మాయితోనే ఐ లవ్ యూ చెప్పించుకున్నావు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంతకీ నువ్వు ఆరుహితో ఏం చెప్పావు? ఎగ్జైటింగ్గా చూస్తూ అడిగాడు రియాన్. దేని గురించి అని అడిగాడు రణధీర్ అతని వైపు చూసి. ఆరుహి నీకు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసింది కదా, నువ్వేం ఆన్సర్ ఇచ్చావు అని అడిగి అతడు ఏం చెప్తాడా అని కళ్ళప్పగించి ఆతృతగా చూస్తున్నాడు రియాన్. నేను తనని ప్రేమించలేదు కాబట్టి ఏం ఆన్సర్ ఇవ్వలేదు, మొహంలో ఏ భావం లేకుండా అన్నాడు రణధీర్. రియాన్ అన్నయ్యని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. నువ్వు ఆల్రెడీ తన ప్రేమలో పడ్డావని నాకు తెలుసన్నయ్యా, కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదో ఆపుతుంది. ఈషా చేసిన నమ్మక ద్రోహం కావచ్చు, బట్ ఎంతో కాలం నీ ప్రేమను దాచలేవు. త్వరలోనే బయటపడిపోతావు అని మనసులో అనుకుంటూ కాఫీ కప్ పక్కన పెట్టి, ఈరోజు హోటల్కి వెళ్తావా, ఇక్కడే ఉండాలనుకుంటున్నావా అని అడిగాడు. ఇక్కడే ఉంటాను అని అన్నాడు రణధీర్. ఓకే ఓకే, బట్ నీ ఎనర్జీని సేవ్ చేసుకో టీజింగ్గా అంటూ పగలబడి నవ్వసాగాడు రియాన్. గెట్ లాస్ట్ రణధీర్ చిరు కోపంగా అనేసరికి నవ్వుతూ వెళ్ళిపోయాడు రియాన్. అతను రావడం చూసి సోఫాలో కూర్చున్న ఆరుహి లేచి నిలబడింది. తన వైపు చూసి, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు సన్నని నవ్వుతో చెప్పి వెళ్ళిపోయాడు. ఆరుహి చిన్నగా నవ్వుకొని డీప్ బ్రీత్ తీసుకుని రూమ్లోకి వెళ్ళింది. రణధీర్ బెడ్ మీద హాయిగా పడుకుని ఫోన్ చూస్తూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళడానికి బిడియంగా ఉంది ఆరుహికి. అక్కడే నిలబడి చూస్తూ ఉంటే తన వైపు చూసిన రణధీర్ లోపలికి రాని చేత్తో సైగ చేశాడు. నేను చదువుకుంటాను. ఆరుహి అతని నుండి తప్పించుకుంటూ సోఫా వైపు వెళ్ళబోతుంటే రణధీర్ ఫోన్ పక్కన పెట్టి లేచి ఆమె చెయ్యందుకుని తన వైపుకి లాక్కున్నాడు. తుల్లి పడినట్లుగా చూసింది ఆరుహి. ఆమెను బెడ్ మీదకి చేర్చి తన మీదకు వాలి ఆమె జుట్టులో చేయి పెట్టి సవరిస్తూ ఆమె కళ్ళలోకి చూశాడు. రణధీర్, నన్ను వదులు. వదలకపోతే ఏం చేస్తావు? నాకేదైనా జరుగుతుందేమోనన్న ఆలోచనకే భయపడేంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నా దగ్గరికి రావడానికి నీకే ప్రాబ్లం ఉండకూడదు కదా అని అంటూనే ఆమె చేతులను అతని చేతులతో పెనవేసి ఆమె పెదవులను అందుకుంటూ పూర్తిగా ఆమె మీదకి ఒరిగి ఆమెను ఉద్రేకంగా ముద్దు పెట్టుకోసాగాడు. ఆరుహి కళ్ళు మూసుకొని అతని స్పర్శని మనసారా అనుభవించింది. రణధీర్పై ప్రేమను మనసులో దాచుకుని ఎంతగానో ఉక్కిరి బిక్కిరైన తనకి ఇప్పుడు అతనికి తన ప్రేమను చెప్పినందుకు
మనసులో పెద్ద భారం దిగిపోయినట్టుగా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. రణధీర్ తనని ప్రేమించడం లేదని ఆమెకు తెలుసు. అతనికి తనపై ప్రేమ ఉన్నా లేకున్నా తనని ప్రేమిస్తుంది. ఆ ప్రేమే రణధీర్ మనసును గెలుస్తుందని చిన్న ఆశ తనలో. రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ అతని ముద్దుతో జత కలిపి ప్రేమగా ముద్దును కొనసాగిస్తూ అతని గాఢంగా హత్తుకుంది ఆరుహి. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఆరుహి మనసులోని ప్రేమను తెలుసుకున్న రణధీర్ అతని మనసులోని ప్రేమను ఆరుహికి ఎక్స్ప్రెస్ చేస్తాడా? అతని గతమేంటో ఆరుహికి తెలుస్తుందా? సిద్ధు, పరీక్షిత్ వాళ్ళిద్దరినీ విడదీయడానికి ఏం ప్లాన్లు వేనున్నారు? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.